నమస్తే. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్గా చేసిన ఈ 5 దేశాల పర్యటన ఉంది కదా, అది కేవలం ఒక రొటీన్ ఫారెన్ టూర్ అస్సలు కాదు. గ్లోబల్ పాలిటిక్స్లో ఇదొక హైస్టేక్స్ గేమ్ అని చెప్పాలి. ప్రపంచమంతా అస్థిరతతో ఉన్న ఈ టైంలో మన దేశ ఇంధన భద్రతను, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ ఇది. అసలీ పర్యటన వెనుకున్న అసలు కథ ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. మరొకరి కోసం లేదా మరో సమయం కోసం వేచి చూస్తే మార్పు రాదు. మనం ఎదురుచూస్తున్నది మనకోసమే. మనం కోరుకునే మార్పు మనమే. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పిన ఈ ఫేమస్ కోట్ ప్రస్తుత పరిస్థితులకు పర్ఫెక్ట్గా సూటవుతుంది. గ్లోబల్ క్రైసిస్ నడుస్తున్నప్పుడు పరిస్థితులు వాటంతట అవే చక్కబడతాయి కదా అని చేతులు కట్టుకుని కూర్చుంటే వర్కౌట్ అవ్వదు కదా. ఎగ్జాక్ట్గా ఇదే ఫార్ములాను భారతదేశం ఇప్పుడు ఫాలో అవుతోంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని వెయిట్ చేయకుండా మన ఫ్యూచర్ని మనమే డిసైడ్ చేసుకునేలా కంట్రోల్ తీసుకుంటోంది. ఇప్పుడు మన ముందున్న ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థ ఈ గ్లోబల్ టెన్షన్స్ నుంచి తనను తాను ఎలా కాపాడుకుంటుంది? ఒకవైపు చూస్తేనేమో హై ఎకనామిక్ గ్రోత్, మరోవైపు ఫ్యూయల్ లాంటి వాటి కోసం వేరే దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది కత్తిమీద సాములాంటిదే కదా. ముందుగా మనం మొదటి పాయింట్ చూద్దాం. అదే ప్రపంచ ఇంధన సంక్షోభం. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఉన్న టెన్షన్స్ గురించి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ హార్మూజ్ జలసంధి మూసివేత లాంటి ఇష్యూస్ వల్ల గ్లోబల్ ఆయిల్ సప్లైకి పెద్ద బ్రేక్ పడుతోంది. ఎవరికైతే ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ అత్యవసరమో ఆ దేశాలకు ఇది డైరెక్ట్ థ్రెట్ అని చెప్పొచ్చు. ఇలా ముడిచమురు ధరలు పెరిగిపోతే ఏమవుతుంది? సింపుల్గా చెప్పాలంటే మన కరెంట్ అకౌంట్ లోటు పెరిగిపోతుంది. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కూడా భగ్గుమంటుంది. ఫ్యూయల్ సేవ్ చేయాలని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారంటేనే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఒకటుంది. ఈ చమురు ధరల్లో వచ్చే మార్పులు కేవలం ఏదో స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల లాంటివి కాదు. న్యూఢిల్లీకి ఇది ఒక రకంగా పెద్ద జాతీయ భద్రతా ముప్పు. దీనినే టెక్నికల్ టర్మ్స్లో వ్యూహాత్మక బలహీనత అంటారు. అంటే మన ఎనర్జీ కోసం వేరే వాళ్ల మీద డిపెండ్ అవ్వడం వల్ల మన ఓన్ డిసిషన్స్ మనం తీసుకోలేని పరిస్థితి రావడం. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలనుకుంటున్న టైంలో ఇలాంటి ఎనర్జీ క్రైసిస్ అనేది నిజంగానే ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్. ఇక రెండో అంశానికి వస్తే గల్ఫ్ చమురు నిల్వల భద్రత. మన సర్వైవల్ కోసం ఈ బేస్ లైన్ని సెక్యూర్ చేసుకోవడం ఎంత ముఖ్యమో చూద్దాం. ఒకసారి ఈ షెడ్యూల్ చూడండి. 2026 మే 15న మొదలై మే 20 కల్లా ఏకంగా 5 దేశాలను కవర్ చేస్తూ సాగిన ఒక డిప్లొమాటిక్ మ్యారథాన్ ఇది. కేవలం 5 రోజుల్లోనే ఇన్ని దేశాలు కవర్ చేశారంటే ఈ మిషన్ వెనుకున్న అర్జెన్సీ ఏంటో మనకిట్టే అర్థమైపోతుంది. ప్రపంచం ముందున్న ముప్పు నుంచి బయటపడటానికి తక్షణ పరిష్కారాల వెతికే దిశగా పడ్డ అడుగులివి. ఈ టూర్లో అబుదాబీనే ఫస్ట్ డెస్టినేషన్గా ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? దానికొక స్ట్రాంగ్ రీజన్ ఉంది. రీసెంట్గా ఓపెక్ ప్లస్ నుంచి బయటకొచ్చిన యుఏఈ మన చమురు సంక్షోభానికి ఒక ఇమ్మీడియట్ సొల్యూషన్ ఇవ్వగలదు. ఎల్పీజీ సప్లైకి సంబంధించి, అలాగే వ్యూహాత్మక రక్షణా భాగస్వామ్యానికి సంబంధించి ఇక్కడ కుదిరిన అగ్రిమెంట్స్ చాలా కీలకం. రేపొద్దున్న సప్లై చైన్లో ఏదైనా సడన్ షాక్ తగిలినా సరే మనకొక బఫర్ ఉండేలా చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. 3 కోట్ల బ్యారెల్స్ వినడానికే చాలా పెద్ద నంబర్ కదూ. యుఏఈకి చెందిన అడ్నాక్ సంస్థ మన ఇండియాలో స్టోర్ చేయగల ముడిచమురు కెపాసిటీ ఇది. గ్లోబల్గా ఆయిల్ సప్లైలో ఇన్ని టెన్షన్స్ నడుస్తున్న టైంలో ఇలాంటి భారీ నిల్వలుండటమనేది కేవలం ఒక టెక్నికల్ డీల్ మాత్రమే కాదు, ఇది మన దేశానికి ఒక పెద్ద డిఫెన్స్ షీల్డ్ లాంటిది. ఇదొక మాస్టర్ ప్లాన్ అని చెప్పాలి. నెక్స్ట్ మూడో విభాగానికి వెళ్దాం. అదే ఐరోపా మరియు సాంకేతిక ఆసియాలు. ఇక్కడ నుంచి టోన్ పూర్తిగా మారుతుంది, గమనించండి. ఇక్కడ మనం ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ చూడొచ్చు. ఒకవైపు మన ఇమ్మీడియట్ ఫాజిల్ ఫ్యూల్ అవసరాల కోసం గల్ఫ్ దేశాలతో డీల్ సెట్ చేసుకుంటూనే, మరోవైపు మన లాంగ్ టర్మ్ టెక్నాలజీ అండ్ గ్రీన్ ఎనర్జీ గోల్స్ కోసం యూరప్ దేశాలతో ఎలా పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేస్తున్నారో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ రెండింటినీ ప్యారలల్గా హ్యాండిల్ చేస్తున్నారన్నమాట. యూరప్ టూర్లో నెదర్లాండ్స్ చాలా ఇంపార్టెంట్ స్టాప్. ఇక్కడ జరిగిన మీటింగ్స్ కేవలం మార్కెట్ యాక్సెస్ గురించి మాత్రమే కాదు, ఇండియాను ఒక ప్రొడక్షన్ హబ్గా మార్చే దిశగా సాగాయి. ముఖ్యంగా ఏఎస్ఎంఎల్ మరియు మన టాటా ఎలక్ట్రానిక్స్ మధ్య జరిగిన సెమీకండక్టర్ అగ్రిమెంట్ గురించి చెప్పుకోవాలి.
వేరే దేశాల మీద ఆధారపడే స్టేజ్ నుంచి మనమే సొంతంగా సెమీకండక్టర్స్ తయారు చేసుకునే దిశగా పడ్డ అతి పెద్ద ముందడుగిది. ఇది రియల్గా ఒక గేమ్ చేంజర్. ఇక స్వీడన్ విషయానికొస్తే అక్కడ జరిగిన మీటింగ్స్తో మన రిలేషన్స్ ఏకంగా వ్యూహాత్మక భాగస్వామ్యం రేంజ్కి వెళ్ళిపోయాయి. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ అలాగే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో జరిగిన చర్చలు చూస్తుంటే ఇండియా EU సంబంధాలు ఎంత డీప్గా మారుతున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా AI, హెల్త్ టెక్ లాంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్తో పాటు స్ట్రాంగ్ సప్లై చైన్స్ బిల్డ్ చేయడం మీద వీళ్లు బాగా ఫోకస్ చేశారు. తర్వాతి విభాగం హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాల ఏర్పాటు. మన ఎన్విరాన్మెంటల్ గోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ టూర్లో నార్వే విజిట్ చాలా స్పెషల్. ఎందుకంటే దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని అక్కడికి వెళ్లడం ఇదే ఫస్ట్ టైం. ఫుడ్, ఫ్యూయల్ అండ్ ఫర్టిలైజర్ గ్లోబల్గా ఉన్న ఈ 3 పెద్ద సమస్యల్ని సాల్వ్ చేయడంలో నార్వే మనకొక ప్రాక్టికల్ పార్ట్నర్గా మారింది. ఈక్వినోర్ ద్వారా LNG సప్లై, అలాగే యారా ఇంటర్నేషనల్ ద్వారా మన ఫర్టిలైజర్ సెక్టార్ డెవలప్మెంట్ లాంటివి ఈ భాగస్వామ్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. పైగా వాళ్ల సావరెన్ వెల్త్ ఫండ్ నుంచి మనకు పెట్టుబడులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. 500 ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. 2030 నాటికి 500 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలన్నది మన టార్గెట్. నిజంగా ఇదొక మాన్యుమెంటల్ గోల్. దీన్ని అచీవ్ చేయాలంటే మనకు భారీగా క్యాపిటల్ కావాలి, అలాగే మ్యారిటైమ్ నైపుణ్యం కూడా కావాలి. ఎగ్జాక్ట్గా ఈ 2 విషయాల్లోనే నార్వే మనకు ఒక పెద్ద పిల్లర్లా సపోర్ట్ చేయబోతోంది. ఇక ఈ మారథాన్ టూర్కి లాస్ట్ స్టాప్ ఇటలీ. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, అధ్యక్షుడు సర్జియో మట్టరెల్లాలతో జరిగిన చర్చలు అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చాయి. ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్లో కోప్రొడక్షన్ గురించి, అలాగే ఒక జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని స్పీడప్ చేయడం గురించి ఇక్కడ డెసిషన్స్ తీసుకున్నారు. ఇప్పటికే ఈ 2 దేశాల మధ్య వాణిజ్యం దాదాపు $16 బిలియన్ పైగా చేరుకుందంటే ఈ బంధం ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకర్థమైపోతుంది. ఇక ఫైనల్గా 5వ విభాగం చూద్దాం. అదే బలహీనత నుండి పరపతి వైపు, అంటే వల్నరబిలిటీ నుంచి లెవరేజ్ వైపు. ఇదంతా చూశాక మనకొక విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఒకప్పుడు గ్లోబల్ షాక్స్ వస్తే వాటికి కేవలం రియాక్ట్ అయ్యే పొజిషన్లో మాత్రమే మనం ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్యాసివ్ రియాక్షన్ నుంచి యాక్టివ్గా మన భవిష్యత్తును మనమే షేప్ చేసుకునే స్థాయికి ఇండియా ఎదిగింది. మనకున్న అతిపెద్ద మార్కెట్, అలాగే మన యంగ్ వర్క్ఫోర్స్ని యూజ్ చేసుకుని ప్రపంచ దేశాలకు ఒక ఇండిస్పెన్సిబుల్ పార్ట్నర్గా, అంటే ఎవరూ కాదనలేని ఒక గ్లోబల్ పవర్గా మన దేశం అవతరిస్తోంది. సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్క మారుతున్న గ్లోబల్ ఆర్డర్, మరోపక్క గల్ఫ్, యూరప్, అలాగే గ్లోబల్ సౌత్ దేశాల మధ్య భారతదేశం చేస్తున్న ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ప్రపంచ భౌగోళిక రాజకీయాల రూల్స్ని మన ఇండియానే తిరిగి రాయబోతోందా? ఈ క్వశ్చన్ నిజంగానే చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది గదూ. ఈ అంశంపై మరింత తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మీకు కలిగిందని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.